ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం. కాలాన్ని కొలిచేందుకు చాంద్రమాన సౌరమానాలు అతి ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. అలాగే సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనస్సంక్రమణంగా పేర్కొంటారు. అలాగే ధనస్సు రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అంటారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసం ప్రారంభ తేదీ, ధనుర్మాసం ముగింపు తేదీ, ధనుర్మాసం అంటే ఏమిటి వంటి విషయాలను తెలుసుకుందాం. సంక్రాంతి పండుగకు ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఈ ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెలపెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. అలాగే కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే మరణించిన విషయం తెలిసిందే. ధనుర్మాసం ప్రారంభం ముగింపు. ధనుర్మాసం కూడా విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ఈ ఏడాది ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజుతో ప్రారంభమవుతుంది. అనంతరం భోగి పండుగ రోజు అంటే 2026 జనవరి 14వ తేదీతో ముగుస్తుంది. 2026 జనవరి 14వ తేదీ రాత్రి 9:11 నుంచి మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి 2 పూటలా దీపారాధన చేయటం వలన శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ధనుర్మాసాన్ని పండుగ నెల అని అంటారు. శ్రీ మహావిష్ణువు పూజ బాలభోగం. ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులుగా తిరుప్పవై గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజుల పాటు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం, పూజలు చేయడం అత్యంత శుభప్రదం. దరిద్రాలను దూరం చేసే లక్ష్మీ పూజ. పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం పరమ విశిష్టం. గోదా కళ్యాణం అనగా గోదాదేవి కళ్యాణోత్సవం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించబడే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి మరియు శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వారి ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించినట్లు చెబుతారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, శ్రీకృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పవై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ఈ ధనుర్మాసంలో ఒక్క పూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్టం. గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి.